విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుతుండగా, ఈరోజు ఆదివారం కదా, సేమ్ అదే ఆదివారం ఎర్లీ మార్నింగ్ జరిగినటువంటి సంఘటన. యేసుక్రీస్తు ప్రభువును శుక్రవారం రోజు సిలువ వేశారు. ఆయన సిలువ వేయబడ్డాడు. అదే రోజు చనిపోయాడు. దాని తర్వాత అదే రోజు సమాధి చేయబడ్డాడు కదా. శుక్రవారం రోజు ఆయన సమాధి చేయబడ్డాడు. కనుక సమాధి చేయబడ్డ తర్వాత మామూలుగా ఆ దినాలలో ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి వారి యొక్క శరీరాలు కుళ్ళిపోకుండా ఉండటానికి కొన్ని రకాలైనటువంటి కెమికల్స్ పూస్తూ ఉండేవారు. ఆ విధంగా పూయటం ద్వారా ఏమవుతుందంటే కొన్ని వందల సంవత్సరాలు ఆ బాడీస్ చెడిపోవు, స్పాయిల్ కావన్నమాట. అందుకు అక్కడే సుగంధ ద్రవ్యాలు అనే మాట రాయబడ్డది, స్పైసెస్ అని అంటారు. మీకు తెలుసా, ఈజిప్టు పిరమిడ్స్ అందరూ తెలుసు కదా, ఈజిప్ట్ పిరమిడ్స్. అక్కడ కొన్ని తవ్వకాలలో దొరికినటువంటి వాటిని ఏమంటారంటే మమ్మీస్ అంటారు. తెలుసా మమ్మీస్ అంటే? ఆ మమ్మీస్ అంటే ఏంటి? మమ్మీస్ అంటే ఈ మమ్మీ కాదు, శవాలు. ఆ శవాలు అనేటువంటివి ఇప్పటికీ కూడా ఉన్నాయి. అవి ఎప్పటి? క్రీస్తు పూర్వానికి సంబంధించినవి. క్రీస్తు పుట్టే 2000 సంవత్సరాలు దాటిపోయింది కదా. అంతకంటే ఇంకొక 2000 సంవత్సరాల ముందు, అంటే సుమారుగా 4000 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఆ శవాలు అనేటువంటివి ఇంకా కుళ్ళిపోకుండా ఉన్నాయి. గల కారణం ఏంటంటే వాటికి ఆ దినాలలో ఆ యొక్క మరి రాజవంశానికి సంబంధించినటువంటి వాళ్ళు చాలా విలువైనటువంటి, అందరు కాదు, విలువైనటువంటివి చాలా ఖర్చు పెడితే అవి ఆ శరీరం మీద పూసినప్పుడు ఆ శరీరం కుళ్ళిపోకుండా ఉంటుంది అన్నమాట. అయితే ఇక్కడ యేసు ప్రభు చనిపోయిన తర్వాత అందరూ కూడా ఏమనుకున్నారంటే ఈయన మనిషి వారి అందరి వలనే చనిపోయి కుళ్ళిపోతాడు ఈయన కూడా. కాబట్టి కుళ్ళిపోకుండా ఉండటానికి ఆయన శరీరం మీద కొన్ని సుగంధ ద్రవ్యాలు పూద్దామని చెప్పేసి ఎవరెవరు వచ్చారు అని కనుక చూస్తే, తెల్లవారుచుండగా మగ్దలేన మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇంకొక పత్రికలో రాయబడ్డది, వారు సుగంధ ద్రవ్యాలు పోయడానికి వచ్చారని రాయబడ్డది ఇంకో పత్రికలో. కాబట్టి వారి ఉద్దేశం ఏంటంటే చనిపోయినటువంటి యేసు ఇట్లనే ఉండిపోతాడు, కావాలంటే అప్పుడప్పుడు వచ్చి చూసిపోదాము, కుళ్ళిపోదు కదా శరీరం, చూసుకుంటా వెళ్ళిపోవచ్చు అని వాళ్ళ ఉద్దేశం అంతే. కానీ జరిగినటువంటి విషయం ఏంటంటే ఈ మగ్దలేనే మరియా వేరొక మరియా వచ్చే సమయానికే, దేవుని స్తోత్రం కలుగుగాక, అక్కడ జరిగినది ఏంటంటే యేసు ప్రభు అప్పటికే ఆయన సమాధిలో నుండి బయటకు వచ్చేసాడు. యేసు ప్రభు అప్పటికే ఆయన మృత్యువుని జయించి, మరణాన్ని జయించి, సమాధిని జయించి బయటకు వచ్చేసాడు. ఇక జరిగినటువంటి పరిణామక్రమం ఏంటంటే 2వ వచనంలో, ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను, అప్పుడు మహాభూకంపము కలిగింది. అయితే రాయి ఎందుకు బోర్లించడం జరిగింది? సమాధి మీద రాయి బోర్లించబడ్డది, పెద్ద రాయి. చాలా మంది కలిసి పెడితేనే ఆ రాయి బోర్లించడానికి అవకాశం ఉంది. ఎందుకు బోర్లించారు? ఎవరు బోర్లించారంటే యేసు ప్రభు సమాధి చేసిన తర్వాత ఆ యొక్క యూదులు ఏమన్నారంటే, యేసు ప్రభు చనిపోక ముందు నేను తిరిగి 3వ దినం లేస్తానన్నాడు. అయితే వీళ్ళు ఒకవేళ యేసు ప్రభు యొక్క శిష్యులు వాళ్ళే ఆ శవాన్ని బయటికి తీసుకెళ్ళిపోయి మాయం చేసేసి లేచిపోయాడని చెప్పేసి ప్రచారం చేస్తారు. కాబట్టి మరి ఆ యొక్క గవర్నర్ అయినటువంటి పిలాతుకి ఏం చెప్పారంటే, అయ్యా ఆ యొక్క వంచకుడు నేను తిరిగి లేస్తానని చెప్పాడు, కాబట్టి మరి ఆయన తిరిగి లేస్తాడని చెప్పినటువంటి మాట మరి నిరర్థకం కావాలంటే మరి యేసుప్రభు ఒక శిష్యులు ఒకవేళ ఆయన శవాన్ని మాయం చేసేసి ఆయన లేచాడని చెప్పి ప్రచారం చేస్తారు, దాన్ని బట్టి మేము అవమానం పాలైపోతాము, కనుక మీరు ఒక పెద్ద రాయి బోర్లించాలి, దాని మీద ఒక సీలు వేయాలి, ముద్ర వేయాలని చెప్పారు.
సరే ఆ గవర్నర్ కూడా అన్నాడు, సరే మీరు వెళ్ళి మీరు దాని ప్రకారం చేయమన్నప్పుడు పెద్ద రాయి బోర్లించారు. దాని మీద ఒక ముద్ర కూడా వేశారు, రాజముద్ర. ఆ ముద్రను ఎవరు తీసివేయడానికి ఉండదు. ఒకవేళ ముద్రను తొలగిస్తే దాని ప్రకారం శిక్షార్హులు. అయితే ఏం జరిగింది? ఆదివారం ఉదయము ఈ మగ్దలేని మరియ వేరొక మరియ వచ్చే సమయంలో దేవుని యొక్క దూత దిగి వచ్చింది, రాయి పొర్లించడం జరిగింది. రాయి పొర్లించి కూర్చోవడం జరిగింది. అప్పుడు మహాభూకంపం కలిగింది. అప్పుడు అక్కడ యేసుప్రభు ఉన్నాడా? ఆ సమాధిలో యేసుప్రభు ఉన్నాడా? చెప్పాలి మీరు. బోర్లించే సమయానికి ఉన్నాడా? లేడు. అంటే అప్పటికే యేసుప్రభు బయటికి వెళ్ళిపోయాడు. ఆయన అప్పటికే బయటకు వచ్చేసాడు. సమాధిని జయించి తిరిగి లేచాడు. జస్ట్ ఎందుకు ఆ రాయిని బోర్లించడం జరిగింది అంటే సాక్ష్యం. ఇగో మీ ముందే రాయిని బోర్లించాము, యేసుప్రభు ఉన్నాడా చూడండి. హల్లెలూయా. కాబట్టి యేసుప్రభు అందులో లేడు. అదే మాట ఇక్కడ మరి దేవుని దూత చెప్తున్నటువంటి మాట ఏంటంటే 5వ వచనములో, ఆ దూత స్త్రీలను చూసి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఆమె ఎక్కడ లేడు? సమాధిలో లేడు. ఆయన చనిపోయి సమాధిలో ఉన్నవాడు కాదు. ఆయన చెప్పినట్టే ఏం చేశాడు? లేచాడు. ఎక్కడి నుంచి లేచాడు? నిద్ర నుంచి లేచాడా? ఎక్కడి నుంచి లేచాడు? దేవుని స్తోత్రం. మరణమును జయించి లేచాడు. ఏమైనా యాక్టింగ్ చేశాడా చనిపోయినట్టు? అందరి ముందు ఏమైనా యాక్టింగ్ చేశాడా? లేదు కదా. నిద్రపోయినట్టు నటించవచ్చు, కానీ నిజంగా చనిపోయి లేవడం సాధ్యమవుతుందా ఎవరికైనా? కాదు కదా. యేసు ప్రభు నిజంగానే శుక్రవారం దినమందు చనిపోయాడు. అందరూ చూశారు, సాక్ష్యము. అక్కడ సైనికులు ఉన్నారు, అదేవిధంగా అన్ని రకాలుగా పరీక్షించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చి చెక్ చేశారు. చనిపోయాడా? చనిపోయాడు. ఎట్లా గుర్తు? దేవుని స్తోత్రం కలుగుగాక. శిలువ మీద యేసు ప్రభుతో పాటు ఇంకొక 2 దొంగలు ఉన్నారు. శిలువ మీదనే చనిపోవాలా. ఒకవేళ శిలువ వేసిన తర్వాత కూడా ఇంకా చనిపోవట్లేదు అనుకోండి, ఏం చేస్తారు తెలుసా? శిలువ వేసిన తర్వాత కూడా, శిలువ అంటే మామూలు కాదండి, అరిచేతులు అరికాలలో మేకులు కొట్టి దానికి భూమికి ఆకాశానికి మధ్య వేలాడితే రక్తమంతా వెళ్ళిపోతే ఆ భయంకరమైన విలవిల ఆడుతూ ఉంటే ఆ బాధ తట్టుకోలేక కొద్దిసేపటి చచ్చిపోతారు మామూలు అయితే. కానీ యేసు ప్రభువుతో ఉన్నటువంటి ఆ 2 దొంగలు చనిపోలేదు. చనిపోనందువల్ల ఏం చేశారు చెప్పండి? చనిపోలేదు కాబట్టి ఏం చేశారు? గట్టిగా చెప్పాలా? కాళ్ళు ఇరగొట్టేశారు. ఓ సుత్తి తెచ్చారు, పెద్ద సుత్తే పడన కొట్టేశారు. 2 కాళ్ళు ఇరిగిపోయినాయి. అప్పటికే వాళ్ళు బాధతో ఉన్నారా? కాళ్ళు ఇరగొడితే బతుకుతారు, ఇరగొట్టేసి చంపేశారు. ఇక యేసు ప్రభు దగ్గర కూడా చూసి కొట్టేద్దామని చూశారు. చెక్ చేశారు. బతుకున్నాడా? లేదు. కాబట్టి సచ్చిన వాడిని ఎందుకు చంపుతారు? సచ్చిన వాడిని ఎందుకు ఇరగొడతారు? ఇరగొట్టలేదు. కాబట్టి బ్రతికున్నటువంటి 2 దొంగల కాళ్ళు ఇరగొట్టబడ్డాయి, కానీ యేసు ప్రభు యొక్క కాళ్ళు మాత్రం ఇరగొట్టలేదు. అంటే కొన్ని వందల మంది, వేల మంది ముందు మనకు నిరూపణ అయింది ఏంటంటే ఆయన శిలువ మీద మరణించాడు. హల్లెలూయా. కాబట్టి మరణించినటువంటి యేసు యొక్క దేహం సమాధిలోనికి వెళ్ళిపోయింది. సమాధి పెట్టారు. సమాధిని ఎవరు కూడా తెరవకుండా పెద్ద రాయిని బోర్లించి పెట్టారు. 3వ దినమందు యేసు ప్రభు దేవదూత రాకముందే ఆయన లేచాడు. ఆయన బయటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వారికి సాక్ష్యంగా రాయి బోర్లించబడింది. వారితో చెప్తున్నటువంటి దేవదూత ఏమంటున్నాడంటే, మీరు యేసును వెతుకుతున్నారు. ఎక్కడ వెతుకుతున్నారు? సమాధిలో వెతుకుతున్నారు. సమాధిలో ఉన్న యేసుకు సుగంధ ద్రవ్యాలు పూసి
ఆయనను చనిపోయిన వాడిగానే అనేక సంవత్సరాలు చూద్దామని మీరు అనుకొని వచ్చారు. కానీ ఆయన చనిపోయిన వాడిగా లేడు, లేచాడు. ఆయన సజీవుడు. ఆయన మరణపు ములును విరిచాడు, సమాధిని గెలిచాడు. కనుక ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు. దేవుని స్తోత్రములు కనుగాక. జయశీలుడైనటువంటి యేసయ్యను మీరు ఇక్కడ వెతుకొద్దు. ప్రైసలా ఎక్కడ వెతకద్దు? సమాధులు వెతకద్దు. దేవుని స్తోత్రం కనుగాక. చాలా మంది ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడేకో ఈస్టర్కో ఏం చేస్తూ ఉంటారు? చనిపోయిన వాళ్ళకు సమాధుల పండుగ చేస్తారు. తెలుసా మీకు? అదో పెద్ద పండుగ, సమాధుల పండుగ. వీళ్ళు చనిపోయిన వాళ్ళకు అక్కడంతా డెకరేషన్ చేసి దాని మీద సున్నం కొట్టి అక్కడ పూలు పెట్టి వాళ్ళకి ఇష్టమైనటువంటి, వారు బతుకున్నప్పుడు ఏదో ఇష్టం ఉంటాయి కదా, అవి కూడా పెట్టేస్తారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, చనిపోయినటువంటి వాడికి మనం ఎన్ని చేసినా వ్యర్థమే కదా. వాడికి ఇష్టమైనటువంటి ఎన్ని పెట్టినా తినడు కదా. కాబట్టి దేవుని స్తోత్రం కలుగాక. కాబట్టి బ్రతికున్నటువంటి సమయములోనే మనం దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా మనం బ్రతకాలి. దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా మనం జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగాక. మనం ఇప్పుడు ఈ యొక్క ఈస్టర్ ద్వారా మనం నేర్చుకునేటువంటి విషయాలు ఏంటంటే, ఆయన సమాధిని జయించి లేచాడు. ఎందుకు లేచాడు అని కనుక మనం చూస్తే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 20 వచనాన్ని మనం చూద్దాం. 1 కొరింథీలకు రాసిన పత్రిక. దేవునికి మహిమ కలుగునుగా. 15వ అధ్యాయం. నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఎవరు లేపబడ్డారు? క్రీస్తు. ఇప్పుడైతే నిద్రించిన వారిలో, అంటే ఇప్పుడైతే చనిపోయిన వారిలో ప్రథమ ఫలం ఎవరు అనంటే జీసస్. ఈ భూమి మీద చనిపోయిన వాళ్ళు ఎవరైనా బ్రతికారా? చనిపోయి సమాధి చేయబడిన వాళ్ళలో ఎవరైనా బ్రతికారా? చెప్పాలి. ఎవరైనా మీకు గుర్తున్న వాళ్ళు? అవకాశాలు ఉన్నాయి ఎవరైనా? ఎవరు బ్రతకలేదు. కానీ క్రీస్తు ఒక్కడే ఈ భూమి మీద ప్రథమ ఫలముగా, ఫస్ట్ ఫ్రూట్, మొదటి వ్యక్తి క్రీస్తు. ప్రథమ ఫలము అంటే మొట్టమొదటి వ్యక్తి బ్రతికాడు. ఎందుకు బ్రతికాడు? ఫస్ట్ ఫ్రూట్. నిద్రించిన వారు అంటే చనిపోయిన వారు. అంటే దీన్ని బట్టి చూస్తే యేసుక్రీస్తును నమ్మి యేసుక్రీస్తులో నడిచినటువంటి వారు చనిపోతే తిరిగి బ్రతుకుతారా? తిరిగి బ్రతుకుతారా? చెప్పండి. తిరిగి బ్రతుకుతారా? అవకాశం ఉందా? ఇప్పుడు మన ప్రయాసం అంతా దేనికి? మనం ప్రభుని ఎందుకు నమ్ముకోవాలి? లోకంలో అన్ని రకాలైనటువంటి ఎంజాయ్మెంట్ చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఎన్నో రకాలుగా చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయకుండా, లోకానుసారంగా నడవకుండా నీతి కలిగి, పరిశుద్ధత కలిగి, వాక్యానుసారంగా మనం ఎందుకు నడవాలి? అక్కడ అందుకనే రాయబడ్డది నిద్రించిన వారిలో. మరణం దేనికి సాదృశ్యంగా ఉంది? నిద్ర. హల్లెలూయా. బైబిల్ ఏం చెప్తుందంటే మరణాన్ని నిద్ర అని చెప్తుంది. నిద్రించినటువంటి వాడు, నిద్రపోయిన వాళ్ళు తిరిగి లేస్తారా లేవరా? నిద్రపోయిన వాళ్ళు తిరిగి లేస్తారా లేవరా? ఎంత ఎవడో ఉంటాడు కదా ఒకడు కుంభకర్ణుడా, 6 నెలలు నిద్రపోతాడు. 6 నెలల తర్వాత లేస్తాడు కదా, 6 నెలలకైనా లేస్తాడు. మనం అంత నిద్ర అయితే ఏం లేదు కదా. మామూలుగా ఎంత నిద్రపోతైనా కూడా మ్యాక్సిమం 12 గంటలే. రాత్రి 6 గంటలు పడుకుంటే తెల్లారి 6 గంటల కన్నా లేవాలి. లేదంటే ఇంకా మహా నిద్రపోతాడైతే 9, ఇంకొంచెం నిద్రపోతాడైతే 12 గంటల వరకైనా
లేస్తారు మధ్యాహ్నం. ఇంక అంతకంటేనైతే కష్టం, ఎందుకంటే లోపల ఇది ఉన్నది కదా, ఇది ఊరుకోదు కదా, నువ్వు నిద్రపోవడం ఇది ఊరుకోదు, ఇది లేపుతా ఉంటుంది. లే నీకు ఆకలి అవుతుంది, తినవా, బ్రేక్ఫాస్ట్ మిస్ అయిపోయినావు, మరి మధ్యాహ్నం లంచ్ అన్న చేయవా అంటుంది. కాబట్టి దీనికనగా లేవాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నిద్రించిన వారు తప్పకుండా ఒక టైంలో లేస్తారు. అదేవిధంగా చనిపోయిన వారు, క్రీస్తులో చనిపోయిన వారు ఎవరైనా ఒకరోజు ఎప్పుడైనా లేవాల్సిందే. హల్లెలూయా. అందుకనే ప్రభు ఒక వాగ్దానం చేశాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో చాలా స్పష్టంగా చెప్పాడు. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం చూడండి. హల్లెలూయా. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూసారు ఏమన్నాడు? పునరుత్థానమును, ఐ యామ్ ద రిజరక్షన్, ఐ యామ్ ద లైఫ్. నేనే పునరుత్థానాన్ని. పునరుత్థానం అంటే అర్థం ఏంటి? పునరుత్థానం అనగా తిరిగి లేవడాన్ని పునరుత్థానం అంటారు. కాబట్టి ఆయన తిరిగి లేచాడు. అందుకని యేసు ప్రభువు ఏమంటున్నాడంటే, ఐ యామ్ ద రిజరక్షన్, నేనే పునరుత్థానం. అంటే ఆయనలో ఏముంది? పునరుత్థాన శక్తి ఉంది. హల్లెలూయా. ఏం శక్తి ఉందండి? పునరుత్థాన శక్తి. అందరూ చెప్పండి, పునరుత్థాన శక్తి. పునరుత్థాన శక్తి అంటే మరణము నుండి లేవటాన్ని పునరుత్థానము అని అంటారు. ఎక్కడి నుండి? మరణం నుండి. ఇప్పుడు యేసు ప్రభు ఏమని చెప్తున్నాడు? నేనే పునరుత్థానం అంటే అర్థం ఏంటి? నేను మరణము నుండి లేచేవాణ్ణి, అదేవిధంగా మరణం ఉంచిన వాడిని లేపేవాడిని కూడా నేనే. ఐ యామ్ ద లైఫ్ అంటే నేనే జీవం, నాలో జీవం ఉంది. మరణించినటువంటి వారికి ఏమి లేక మరణించారు? ఏమి లేదు. చనిపోయిన వ్యక్తి అక్కడ ఉన్నాడండి, పడుకోబెట్టబడి. ఏమి లేదు వారిలో? లైఫ్ లేదు. దాన్ని ఇంగ్లీష్లో లైఫ్ అంటారు, తెలుగులో జీవం అంటారు. ఆ చనిపోయినటువంటి వ్యక్తిలో జీవం లేదు. అయితే మరి దేవుని స్తోత్రం కనుక మనందరికీ తెలుసు ఒక స్టోరీ. లాజరు చనిపోయాడు, ఒక రోగం వచ్చి సమాధి చేయబడ్డాడు. 4 దినాలు అయింది. మార్తా మరియమ్మ అనేటువంటి ఇద్దరు అతని సోదరులు, అక్కలు, లేకపోతే చెల్లెలు కావచ్చు, అక్క చెల్లెలు, యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు చెప్పబడ్డటువంటి మాట. యేసు ప్రభువుకు ఆయన మరణం కాకముందే ఇన్ఫర్మేషన్ వచ్చింది. అయ్యా, నువ్వు ప్రేమిస్తున్నటువంటి వ్యక్తి చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు, దయచేసి వచ్చి స్వస్థపరచమని. ఆ మాట తెలిసినా కూడా ఆయన ఏం చేశాడు తెలుసా? 4 దినాల తర్వాత వచ్చాడు. లాజర్ అంటే ప్రేమే, మరి వెంటనే రావచ్చు కదా, వచ్చి స్వస్థపరచవచ్చు కదా. కానీ వెంటనే వచ్చి స్వస్థపరచలేదు. ఎప్పుడు వచ్చాడు? చనిపోయిన తర్వాత, సమాధి చేయబడ్డ తర్వాత, ఆ శవం కూడా కూలిపోయిన తర్వాత వచ్చాడండి. ఇప్పుడు చాలా మంది ఏమంటారు, ఏమయ్యా నీకు మొన్ననేగా చెప్పింది, బతుకున్నప్పుడు ఇప్పుడు వచ్చావంటే సచిన చూడటానికి వచ్చావా? చాలా మంది బతుకున్నప్పుడు రారు. కొంతమంది పిల్లలకు, లేకపోతే కొంతమంది రిలేటివ్స్కు ఇట్లా సాగు బతుకుని ఉన్నాడండి, ఒకసారి వచ్చి చూసుకోండి అంటే రారప్పుడు. ఎప్పుడు వస్తారు? చనిపోయిన తర్వాత దినాలకు వస్తారు. కొంతమంది తినిపోవడానికి అనుకుంటారు, వచ్చిన తర్వాత తినిపోవడానికి వస్తారు కొంతమంది. కాబట్టి బ్రతికున్నప్పుడు యేసు ప్రభు రాకుండా చనిపోయిన తర్వాత వచ్చాడు. ఎందుకు వచ్చాడు? చనిపోయినటువంటి వ్యక్తిని లోకము ఏమంటుందంటే ఇక చచ్చిపోయాడు, ఇతను ఇంతే కానంటుంది. కానీ యేసు ప్రభు ఏం చేశాడంటే ఆయన చావలేదు, ఆయన నిద్రిస్తున్నాడు. నిద్రిస్తున్నటువంటి వ్యక్తిని ఇప్పుడు నేను లేపుతా అని చూపించడానికి అక్కడికి వచ్చాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే వారు ఆ యొక్క లాజరు యొక్క సోదరులు అపనమ్మకంతో ఉన్నప్పుడు వాళ్ళని ధైర్యపరచడానికి చెప్పిన మాట ఏంటంటే, నేనే పునరుత్థానమును, నేనే జీవమును, నా యందు విశ్వాసం ఉంచిన వాడు
దేవుని స్తోత్రములు కలుగును. ఏముంది? నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని పిల్లారా, ప్రతి ఒక్కరు ఈ భూమి మీద పుట్టిన వారు ప్రతి ఒక్కరు కూడా మరణించాల్సిందే. ప్రతి ఒక్కరు మరణించాల్సిందే. ఎంత గొప్ప ఐశ్వర్యవంతులైన, బలవంతులైన, ఆరోగ్యవంతులైన ఒకానొక దినమందు మరణించాల్సిందే. అయితే మరణించినటువంటి వ్యక్తి తిరిగి ఒకానొక దినమందు లేపబడాలి. దేవునికి మహిమ కలుగుగాక. అయితే ఇక్కడ ప్రభువు ఆయనలో ఏముందంటే జీవం ఉంది, పునరుత్థాన శక్తి ఉంది. ఆయన లోకానికి ఎందుకు వచ్చాడంటే నీకు పునరుత్థాన శక్తిని ఇవ్వటానికి వచ్చాడు, ఆ జీవాన్ని ఇవ్వటానికి వచ్చాడు. నీవు చనిపోయినా తిరిగి లేపడానికే వచ్చాడు. హల్లెలూయా. ఒకవేళ ఆయన చనిపోయి అందులోనే ఉంటే నీకు పునరుత్థానం లేదు, నీకు జీవం లేదు. మనం చనిపోయిన వాళ్ళందరూ కూడా అదే విధంగా సమాధిలో ఉండిపోతారు. కానీ యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే చనిపోయి సమాధి చేయబడ్డ ప్రతి ఒక్కరు కూడా ఒకానొక దినమందు లేపబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవాది దేవుని యొక్క మరి మాటలు కనుక మనం చూసినట్లయితే యోహాను సువార్త 5:24 యేసు ప్రభు యందు సరే, యేసు ప్రభు చనిపోయాడండి, తిరిగి లేచాడు, అయిపోయింది. ఇప్పుడు ఆయన వలనే మనం కూడా తిరిగి లేవాలా అని మీకుందా? మనం కూడా ఒకరోజు చనిపోతాం, మనం కూడా సమాధి చేయబడతాం. సమాధి చేయబడ్డటువంటి మనము తిరిగి లేవాలని మీకు ఆశ ఉందా? సో ఇక్కడ అదే ఒక మాట మనకు చెప్తుంది. మరోసారి చదవంటాం. అది నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. దేవుని స్తోత్రములు కలుగుగాక. ఎవరి మాట వినాలి? ఎవరి మాట వినాలమ్మా? యేసయ్య మాట వినాలి. మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే యేసయ్య మాట వినాలి, దేవుని మాట వినాలి. దేవుని మాట విని దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచి దేవుని మాట ప్రకారం నువ్వు నడిస్తే, దేవుని మార్గాల్లో నువ్వు నడిస్తే అతడు మరణము నుండి జీవములోనికి వస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరణమును జయించి యేసు ప్రభు అయితే ఎట్లయితే వచ్చాడో, యేసు ప్రభు మాట విని ఆయన ప్రకారం నడిచిన వాడు అదే విధంగా మరణాన్ని జయించి జీవంలోనికి వస్తాడు. ఆమేన్. ప్రైజ్ గాడ్. అయితే కర్మ వాళ్ళందరూ లేవరా అంటే యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళే మరణం నుండి లేస్తారు కానీ వేరే వారు లేవరా అని అంటే యేసు ప్రభువును నమ్మని వారు కూడా లేస్తారు, యేసు ప్రభువు నమ్ముకొని నడవని వారు కూడా లేస్తారు. కానీ వారేంటి వెళ్ళిపోతారు? ఒకసారి చూద్దాం. ఇదే 28-29 వచనం. ఇందులోనే ఒక కాలం వచ్చుచున్నది, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఒక కాలం రాబోతుంది, ఒక సమయం రాబోతుంది. దేర్ ఇస్ టైం. ఒక సమయం రాబోతుంది. అర్థమవుతుందా? ఒక సమయం రాబోతుంది. ఆ సమయం వచ్చినప్పుడు ఏం జరుగుద్దట అనంటే, దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని, ఆ స్వరం విని. ఎవరి స్వరము? దేవుడి స్వరం. సమాధులలో ఉన్నటువంటి వారు, చనిపోయి సమాధి చేయబడ్డటువంటి వారికి ఏమి వినబడుతుంది?
ఎవరి స్వరం వినబడుతుంది? మనుషుల స్వరం. చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనుషులు ఏమైనా మాట్లాడితే వినబడుద్దా? వినబడదు. కానీ ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడ్డది, చనిపోయి సమాధులలో ఉన్నటువంటి వారు ఒకానొక దినం అందంట దేవుని స్వరం వినబోతున్నారు. హల్లెలూయా. ఎవరు వారు అంటే నమ్మిన వారు కావచ్చు, నమ్మకపోయిన వారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా చనిపోతారు కదా. అయితే ఆ సమాధిలో ఉన్నటువంటి వారికి దేవుని యొక్క స్వరం వినబడుతుందంట. ఏ వినబడుతుంది? స్వరం వింటారు. చనిపోయిన వాడు వినగలుగుతాడా? సాధ్యమేనా? సాధ్యం కాదు. కానీ దేవుడు వినబడేటట్టు చేయగలిగిన సామర్థ్యం ఆయనలో ఉంది. వాడు చనిపోయి ఎన్ని వేల సంవత్సరాలన్నా కానీ ఆ చనిపోయినటువంటి వాడికి ఆయన స్వరాన్ని వినిపింప చేయగలిగే శక్తి ఆయనలో ఉంది. ఎందుకంటే ఆయనలో ఏముంది? జీవం. హల్లెలూయా. కాబట్టి ఆ జీవం ఎప్పుడైతే ఆ సమాధి దగ్గరికి వెళ్తాడో, ఆ సమాధిలోనికి ఆ స్వరం వెళ్తుందో, వెంటనే చచ్చిపోయిన వాడిని కూడా లేపుతుంది. హల్లెలూయా. మనం కనుక పరిశీలన చేస్తే ఇంతకుముందు లాజరు గురించి 11వ అధ్యాయంలో చూస్తే, చనిపోయి సమాధి చేయబడి 4 దినాలు అయిపోయింది, కుళ్ళిపోయాడు కదా. ఆ కుళ్ళిపోయినటువంటి ఆ యొక్క వ్యక్తి ఆ గురించి అప్పుడు చూడండి యేసుప్రభు ఏం చేస్తున్నాడో. ఇది 39వ వచనం నుంచి కనుక చూస్తే, యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త అంటుంది, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములు అయింది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. హల్లెలూయా. చనిపోయిన వాడి సొంత అక్క చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా, యేసుప్రభు అంటున్నాడు సమాధి దగ్గరకు వచ్చి ఈ రాయి తీసేయండి అని అంటున్నాడు. హల్లెలూయా. రాయి తీసేయండి అని అంటే, అప్పుడు ఆ యొక్క లాజరు యొక్క అక్క చెప్తుంది, అయ్యా, చనిపోయి ఇప్పటికి 4 దినాలు అయిపోయింది, ఇప్పటికీ ఈ శవం ఏమైపోయి ఉంటుంది? కుళ్ళిపోయి ఉంటుంది. మామూలుగా ఒక మన చనిపోయిన వ్యక్తి స్మెల్ రావడానికి స్పాయిల్ కావడానికి ఎన్ని గంటలు? ఫ్రీజర్లో పెట్టకపోతే. మామూలుగా ఇప్పుడు ఫ్రీజర్స్ వచ్చేసినాయి. దూరం ఉన్న బంధువులు ఉన్న వాళ్ళు రావడానికి టైం పడుతుంది కనుక ఇప్పుడు ఫ్రీజర్లో పెడుతున్నారు. ఫ్రీజర్లో పెట్టకుండా ఉంచితే ఎన్ని గంటల తర్వాత స్పాయిల్ అయ్యే అవకాశం ఉంది? 24 hours ఏనా? ఓకే, 24 గంటలు. 24 గంటలు స్టార్ట్ అయిన తర్వాత నుంచి బాడీలో సూక్ష్మ క్రిములు కదా, క్రిములు మెల్లమెల్లగా లోపల తినేస్తూ ఉంటాయి. అంటే దాన్ని స్పాయిల్ చేస్తూ ఉంటాయి. స్పాయిల్ అవుతున్న కొలది స్మెల్ స్టార్ట్ అయిపోతుంది. దేవుని స్తోత్రం కలుగుగాక. ఆ స్మెల్ అనేటువంటిది ప్రారంభమైందని అంటే మరి పక్కకున్నటువంటి వాళ్ళకు కూడా ఏం జరుగుతుంది? ప్రమాదం. సరే, వాసన వస్తే సరే ఏదో భరించుకొని ఉంచుదాంలే అని అనవచ్చు. కానీ ఏం జరుగుతుంది? వీళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే అందులో ఏముంటాయి? బ్యాక్టీరియా ఉంటుంది, అంతే కదా. బ్యాక్టీరియా, వైరస్ లాంటివి ఉండి అక్కడ ఆ స్మెల్ పీల్చుకునేటువంటి వారికి కూడా మరి అనారోగ్యము కావడానికి, మళ్ళీ వాళ్ళకు కూడా సంథింగ్ జరగడానికి ఉంటుంది. కాబట్టి ఇక్కడ 4 దినాలు అయిపోయింది, స్మెల్ వచ్చేస్తుందని చెప్పేసి సొంత అక్క చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడు? దేవుని స్తోత్రం కలుగుగాక. చూద్దాం ఏం చేశాడు అక్కడ, చూద్దాం. అందుకు యేసు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూతువని నీతో చెప్పలేదా అని ఆమెతో అనను. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితినను. ఆయన అలాగు చెప్పి, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై
వెలుపలికి వచ్చెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని స్తోత్రములు కలుగును గాక. అందరం హల్లెలూయా చెప్పుదాం. దేవునికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టి దేవుని కనబడదాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. లాజరు చనిపోయాడా లేదా? 4 రోజులు అయి లోపల సమాధులు ఉన్నాడు. చనిపోయాడా లేదా? చనిపోయాడు. ఇప్పుడు చనిపోయినటువంటి శవం దగ్గరికి వెళ్ళి యేసుప్రభు ఏమన్నాడు? నా మంత్రాలు చదివిండా? చుప్ 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 అని అబ్రక దబ్రా అన్నాడు. ఏమన్నా? ఏంది అన్నాడు? ఆయన పేరు పెట్టి పిలిచాడు. లాజరు రా. నిద్రపోయిన లేవడమే కష్టం. కొంతమంది నిద్రపోతే లేపడం అంటే మామూలు విషయం కాదు. మీకు మొన్న విషయం చెప్తాను. మా కింద ఉంటారు, వాళ్ళ తల్లిదండ్రులు కూరగాయలు అమ్ముతారు. అయితే సాయంత్రం తర్వాత వాళ్ళు కూరగాయలు అమ్మడానికి వెళ్ళారు. వాడు కూడా వెళ్తాడంట. పిల్లోడు ఎంత 10 years అండి, 4th class చదువుతున్నాడు. వాడిని ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళిపోతే వాడు ఏం చేశాడంటే టీవీ చూసుకుంటూ మంచం మీద పడుకొని ఇట్లా ఒరిగాడు కనుకోరండి. ఆ టీవీ చూస్తూ ఏం చేశాడు? మెల్లగా ఇట్టు ఒరిగాడు, తలుపేసి ఉంచాడు, ఒరిగాడు. అట్లా నిద్ర వచ్చింది. తల్లిదండ్రులు 11 గంటలకు వచ్చారండి. మామూలు పెట్టారు, పేరు పెట్టి పిలిచారు, లేవలేదు. అదే స్తోత్రం, మామూలు పెట్టారు, లేవలేదు. ఇక స్థాయి పెరిగింది. మామూలు కొడితే లేవట్లేదు. ఇక గుద్దడం మొదలు పెట్టారు, అట్ట లేవట్లేదు. ఇక తన్నడం మొదలు పెట్టారు, అట్లా లేవట్లేదు. ఇక మేము ఈ తన్నులాట, ఈ గుద్దులాట చూడలేక మేము కిందికి పోయి చూసాము. చూసేసరికి అస్సలే లేవట్లేదు. అప్పటికే అరగంట దాటిపోయింది, గంట దాటిపోయిందండి. మామూలు కాదు అసలు. మాకు అనిపించింది వీడికి ఏదో సంథింగ్ జరిగి ఉంటుంది. నాకేదో హోపే లేదు. ఇక మామూలుగా అంత గుద్దుతే ధమ్ ధమ్ అని గుద్దుతున్నారు, కాళ్ళతో దంతుంటే లేవట్లేదు. పేరు పెట్టి పిలిచినా లేవట్లేదు. నేను అనుకున్న వీడు అయిపోయి ఉంటాడు. ఆయన మరి ఎట్లా లేవట్లేదు? తలుపులు పలకొడమా? ఇది ఒక్కటే ఉంది. సరే, నేను తలుపులు వలగొట్టడమే ఉంది. ఇక 1.5 గంట అయిందండి. 12 మాకు నిద్రపో మాకు ఇక రావట్లేదు. ఇక వాడు చేయబట్టి మాకు ఆ రోజు 2 గంటల నిద్ర వేస్ట్ అయిపోయింది. ఎక్కడ మా కిందనే కదా, ధన 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 వినపడుతున్నాయి. ఒకటే వంటి రాకేష్ ఏదో అంటారు, ఓరి సంతోషు అంటున్నాడు. వాడు ఎక్కడ వింటాడు? 1.5 గంట అయిందండి, వాడు లేవట్లే. ఇక ఏం చేశారంటే, అది 1st floor. ఈ కింది గ్రౌండ్ ఫ్లోర్ మీద ఒక రేకులు వేసినటువంటి ఇల్లు లాంటిది ఉంది. వీళ్ళు అట్నుంచి వెళ్ళి దాని మీద ఎక్కి కిటికీ తెరిచిందంట. కిటికీలో నుంచి నీళ్లు పోస్తే అప్పుడు 12 గంటల తర్వాత లేచాడు. 12:30 ఏమో. ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది? 11. వాడు లేచింది ఎప్పుడు? 12:30. ఏ స్థాయిలో అంటే ఇదంతా తతంగం జరిగితే అది ఎక్కి నీళ్లు పోస్తే అప్పుడు లేచాడండి. అంటే ఒక బతికున్న మనిషిని లేపడమే ఇంత కష్టమైతే, యేసయ్య చనిపోయి 4 దినాలైపోయి కుళ్ళిపోయినటువంటి వాడిని జస్ట్ లాజరు బయటికి రాన్నాడు అంతే. ఎంత సింపుల్ గా మాట్లాడాడు చూడండి. అతడు వచ్చాడా లేదా? దేవుని స్తోత్రం. అతనికట మొత్తం ఏమున్నాయి? మొత్తము వైట్ గా పట్టీలు, మొత్తం తెల్లని వస్త్రాలు చుట్టేసి పడుకోబెట్టారు. మామూలుగా తెలుసు కదా, చుట్టు పెట్టేస్తారు. సో ఆ విధంగా చుట్టు పెట్టేస్తే అతడు ఆ లాజరు బయటికి రాగానే టక్కన లేచాడు. దేవుని స్తోత్రం. ఇట్లా వస్తున్నాడు బయటికి, రోగం వచ్చినట్టు వచ్చేస్తున్నాడు. అప్పుడు అక్కడ ఏమన్నాడు తెలుసా? యేసుప్రభు అన్నాడు, అతని కట్లు చదవండి ఒకసారి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పారు. కనీసం ముఖానికి కనబడకుండా కూడా ముఖానికి కూడా చుట్టింది. కాళ్ళు చేతులు ముఖం కంప్లీట్ గా, బాడీ మొత్తం కూడా కట్లే ఉన్నాయండి. వస్త్రం అంతా చుట్టు పెట్టేసించారు. లాజరు బయటికి రా అనగానే లేచి బయటికి వచ్చేస్తూనే ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
అది ఏ రాత్రి కాలము కనుక పెట్టేది ఉంటే రాండ్రా బాబు అంటే భయపడి పారిపోతారు, ఈ దయ్యం వేస్తున్నట్టు. కాబట్టి యేసు ప్రభు యొక్క మాటలో ఏముంది? ఏముంది? జీవం. ఎందుకు లేచాడు ఇప్పుడు? ఎందుకు లేచాడు అంటే యేసు ప్రభు నేనే పునరుత్థానమును నేనే జీవమునని చెప్పాడు. చూసారా 5వ అధ్యాయంలో? ఆ పునరుత్థాన శక్తి ఏందో, ఆ జీవం ఏందో ఇప్పుడు ప్రజలకు చూపించాలనుకున్నాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రములు కలుగుగాక. దాని కొరకు గాను ఏమనలే, జస్ట్ లాజరు బయటికి రా అన్నాడు. ఏమైంది ఇప్పుడు అక్కడ అంటే ఈయన నోట్లో నుంచి జీవపు శక్తి అతని లోనికి వెళ్ళింది. చచ్చిన వాడు విన్నాడు, బయటికి లేచి వచ్చేసాడు. ఇప్పుడు చచ్చిన వాడు వింటేనే కదా వచ్చింది. ఆయనకి వినబడిందా లేదా? లాజరుకు వినబడ్డదా లేదా? అంటే ఒకానొక దినమందు చచ్చిపోయిన వాళ్ళు వింటారా లేదా? ఈ మాట ప్రకారం, దీని ప్రకారం. హల్లెలూయా. కాబట్టి చనిపోయినటువంటి వారు దేనికి లేస్తారంట? ఇది కావాలి మనకి ఇప్పుడు. దేవునికి మహిమ కలుగును గాక. 5వ అధ్యాయము ఇప్పుడు ఉన్నటువంటి 28వ వచనంలో, మేలు చేసినటువంటి వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చారు. మొత్తానికి ఇక్కడ చెప్పబడుతుంది ఏంటంటే అందరూ బయటకు వస్తారు. ఎంత పాపైనా, ఎంత దుర్మార్గుడైనా, ఎంత వ్యభిచారైనా, ఎంత మోసగాడైనా, ఎంత నరహంతకుడైనా, చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా దేవుడి యొక్క స్వరము వింటారు. ఆ స్వరముతో ప్రతి ఒక్కరు కూడా లేస్తారు. హల్లెలూయా. అర్థమైందా ఇప్పుడు? చచ్చిపోయిన ప్రతి ఒక్కరు, ఎంత దుర్మార్గుడైన, దుష్టుడైన పాపైన, సమాధిలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడి యొక్క మాట వినబడుతుంది. విన్న వెంటనే సమాధిలో నుంచి బయటకు వచ్చేస్తారు. కానీ ఏం జరుగుతుంది ఇక్కడ? దేవునికి మహిమ కలుగును గాక. ఏం జరుగుతుందంటే అందరు లేస్తారు, కానీ కొంతమంది వెళ్ళేది ఒక దగ్గరికి, ఇంకొంతమంది వెళ్ళేది ఇంకొక దగ్గరికి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. పదము జరగం స్థలం ఉంటుంది. ఓకే, ఎవరు ఎక్కడికి వెళ్తారు అంటే ఎవరు ఎక్కడికి వెళ్తారు? ఇక్కడ డివిజన్ ఉంది, ఇక్కడ డివిజన్ ఉంది. మేలు చేసిన వారు ఎవరండి? మేలు చేసిన వారు. కొద్ది ముందు కొంచెం దేవుని స్తోత్రం. ఎవరండి చెప్పాలి? ఏం చేసిన వారు? మేలు చేసిన వారు. ఇంకొకటి అక్కడ ఉంది, కీడు చేసిన వారు అని ఉంది. అందరు లేస్తారు. మేలు చేసిన వారు లేస్తారు, కీడు చేసిన వారు. మేలు చేసిన వారు అని అంటే దేవుని నమ్ముకొని దేవుని యొక్క మార్గాల్లో నడుస్తూ మంచి నడవడిలో జీవించిన వారు అని అర్థం మేలు చేసిన వారంటే. దాని తర్వాత దేవుని యొక్క మార్గాల్లో నడవకుండా పాపంలో జీవించిన వారంతా కీడు చేసిన వారు అని అర్థం. కాబట్టి మేలు చేసిన వారు ఎక్కడికి వెళ్తారు? జీవ పునరుత్థానమునకును. కీడు చేసిన వారు ఎక్కడికి వెళ్తారు? తీర్పు పునరుత్థానమునకును. మేలు చేసిన వారంటే వాక్యానుసారంగా జీవించి దేవుని అడుగుసాడలో నడిచిన వారందరేమో జీవించడానికే, అంటే ఎల్లకాలం, శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు, యుగ యుగాలు యేసు ప్రభుతో జీవించడానికి వారు లేచి ఆయనతో ఉండటానికి వెళ్తారు. వీళ్ళు కూడా లేస్తారు, కానీ వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? తీర్పు వెళ్తారు, జడ్జిమెంట్ కొరకు వెళ్తారు. న్యాయ సింహాసనం మీద న్యాయాధీశుడైనటువంటి, న్యాయపీఠం మీద కూర్చున్నటువంటి ఆ సింహాసనాసీనుడైన యేసుక్రీస్తు నిలబడితే అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ప్రకటన గ్రంథంలో ఉంటుంది ఆ సింహాసనం దగ్గర ఏం జరుగుతుందో. హల్లెలూయా, థాంక్ యూ జీసస్. ప్రభువానికి మహిమ కలుగుగా. 20వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 11వ వచనము నుంచి మనం చూద్దాం. మరియు ధవలమైన మహాసింహాసనమును
దాని యందు ఆసీనుడై ఉన్న ఒకనిని చూచి తిని భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచి తిని. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చూసారా, ఒక సింహాసనం ఉందంట. ఏముందండి? సింహాసనం ఉంది. సింహాసనం మీద ఒక వ్యక్తి ఆసీనుడై ఉన్నాడంట. సింహాసనాసీనుడైన తర్వాత గొప్పవారేమి, ఇప్పుడు ఆయన ముందు నిలబడ్డ వాళ్ళు ఎవరంటే, గొప్ప వాళ్ళంటే బాగా డబ్బులు ఉన్న వాళ్ళు. ఎవరు? టాటా, బిర్లా, రిలయన్స్ కంపెనీ, ఎవరు? ముఖేష్ అంబానీ, ఇంకా అంబానీ, బిల్ గేట్స్. గొప్ప వాళ్ళంటే వాళ్ళే కదా, రిచ్ పర్సన్స్ అనమాట. గొప్పవారేమి, ఇంకా కొద్దివారేమి, మృతులైన వారందరూ. పేదవాళ్ళు కూడా, గొప్పవారేమి పేదవాళ్ళేమి, మృతులైన వారందరూ అంటే చచ్చిపోయిన వాళ్ళందరూ ఏమైతారు? ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచి తిని. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ భూమి మీద బాగా డబ్బులున్న వాడికి పేదవాళ్ళు వంగి నమస్కారం చేయాలి. నమస్తే సార్, నమస్తే సార్. వాడు వినట్టే పోతే వీడు నమస్తే సార్ అన్నారు. వాడు వినంటే మళ్ళా నమస్తే సార్, వాడు వీళ్ళ నమస్తే సార్ అంటాడు. నమస్తే ఎప్పుడు ఇట్లా అన్నాడు. అలే, మనకు మన అవసరం ఏం చేద్దాం మరి. కొంతమందికి వంగి నమస్కారం చేయాలి. నమస్తే సార్, నమస్తే సార్, ఎప్పటికి దండాలే పెట్టాలి. వాడికి గులాంగిరి అంటారు కదా, గులాంగిరి చేయాలి వాడికి. వాంఛన్, అయ్యా నీ వాంఛన్. తెలంగాణలో వాంఛన్ అంటారు. ఈ వాంఛన్కి తెలుసా మీకు? ఆంధ్రాలో లేదు కానీ తెలంగాణలో ఉంటారు వాంఛన్. లేదు, అప్పుడు దొరలు ఉండేది, దొరల పాలన బాగుండేది. ఆ దొరల కాలంలో ఎప్పటికీ ఇతనే అయ్యా వాంఛన్, నమస్తే వాంఛన్, నీ కాలు మొక్కుదా వాంఛన్ అనుకుంటుండేది అనమాట. అట్లుంటేనే వాడిని ఊరుకునేది. లేకపోతే అరే ఏరా అని కొట్టడమే, అంతే. వాళ్ళని తన్నడమే, వాళ్ళని చంపడమే అంత ఈజీ అనమాట ఆ రోజులలో. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజులలో ఆ విధంగా రాజులు లేకపోతే అధికారులు లేకపోతే దొరలని పిలువబడే వాళ్ళు ఆ విధంగా మరి రాజరికాన్ని ఆ విధంగా చెలాయించేవారు, అధికారాన్ని చెలాయించేవారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. మేమున్నటువంటి ఊర్లో కూడా వరంగల్ జిల్లాలో గడి అనేది ఉండే. గడి దొర, బాబు దొర అనిపించేవారు. గడి అంటే పెద్ద గేట్ ఉండదు అనమాట. 100 ఎకరాలు ఉండేది వాళ్ళకి. వాళ్ళ దగ్గరికి పోయి అయ్యా వాంఛన్, నమస్తే వాంఛన్ అంటే ఏం మాకు జాగా లేదయ్యా అంటే, అయ్యా అక్కడ ఉంది పోరా, ఒక ఎకరం తీసుకుపోయాను అంటే. కొంతమందికి అట్లా వాంఛన్ అనుకుంటే, మాకు స్థలం లేదయ్యా మాకు ఏదంటే ఒక 5 ఎకరాలు నాకు తీసుకుపోరా, మునుకోపోవాలి. అట్లా జరిగేదన్నమాట. సరే, ఇక్కడ బాగా ఐశ్వర్యవంతులుగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు కానీ పేదవాళ్ళుగా ఉన్న వాళ్ళందరూ కూడా సింహాసనం దగ్గర నిలబడ్డారు. నిలబడ్డ తర్వాత ఏం జరిగిందో మనం చూద్దాం. దేవుని స్తోత్రం. అప్పుడు ఏం జరిగిందంట? గ్రంథాలు విప్పుతున్నారు. గ్రంథాలు, పెద్ద పెద్ద గ్రంథాలు విప్పుతున్నారంట. గ్రంథాలు విప్పబడెను. జీవ గ్రంథములు వేరొక గ్రంథము విప్పబడ్డదట. హల్లెలూయా. 2 రకాలు ఉన్నాయండి అక్కడ గ్రంథాలు. 2 గ్రంథాలు ఉన్నాయి. ఒకటి మామూలు గ్రంథాలు, తర్వాత జీవ గ్రంథం. దేవుని స్తోత్రం కలుగాక. మీకు ఎగ్జాంపుల్ గా చూపిస్తాను. ఫస్ట్ గ్రంథాలు తెరవబడ్డాయి. ఇది గ్రంథం అనుకుందాం. గ్రంథం అంటే పెద్దగా ఉంటుంది కదా, సరే చిన్న గ్రంథాలు తెరవబడ్డాయి కదా, ఉంది అక్కడ. గ్రంథాలు తెరవబడాను. పెద్ద చాలా ఉండొచ్చు నాకు తెలిసి. దేవుని స్తోత్రం. ఈ లోకంలో మానవాళి అందరు కదా, చాలా ఉంటాయి, కొన్ని 1000 లక్షలు.
గ్రంథాలు తెరవబడ్డాయి. దాని తర్వాత ఇంకోటి కూడా ఉంది, గ్రంథాలు తర్వాత ప్రైజ్ గాడ్, దేవుని స్తోత్రం. గ్రంథములు ప్లూరల్, గ్రంథము సింగులర్ ఒకటే. ఇవే ఈ గ్రంథాలలో ఏముంటది, ఈ గ్రంథములు ఏముంటది, ఇది మనం తెలుసుకోవాలి. గ్రంథములు అంటే చాలా ఉన్నాయి. జీవ గ్రంథములు అని లేదు అక్కడ, ఏమనుంది, జీవ గ్రంథం అనే ఉంది, అంటే ఒకటే ఉంది. అంటే ఈ గ్రంథాలలో ఏముంటాయి అంటే మన చెప్తా ఉంటది ఇక్కడ, మనం పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు ఏ రోజు ఏమేమి ఎక్కడెక్కడ ఏమేమి చేసినామో మొత్తం మన డైరీలు ఉంటాయి. చూసారా, మన డైరీలు రాసుకుంటాం కదా, మీరు రాసుకుంటారు ఎవరైనా డైరీలు? ఇక్కడ డైరీ ఎంతమంది మెయింటైన్ చేస్తారు? డైరీ ఇక్కడ ఎంతమంది మెయింటైన్ చేస్తున్నారు? ఎవరు మెయింటైన్ చేయట్లేదా? దేవస్తారు, మీ డైరీ ఒకరు మెయింటైన్ చేస్తారు. హల్లెలూయా. మీరు మెయింటైన్ చేయకపోయినా మీ డైరీ ఒక దగ్గర ఉంది. హల్లెలూయా. మీ డైరీ మీ పేరు మీద ఆల్రెడీ ఒకరు రాస్తున్నారు. ఎక్కడ? పరలోక రాజ్యంలో మీ కొరకు ఒక పర్సనల్ ఉన్నది, వేరే పిఎం. అక్కడ మీ యొక్క చిట్టా అంతా రాస్తున్నారు. మీరు ఏమేం చేస్తున్నారో, మనం ఏం చేస్తున్నామో మన పేరు మీద పుట్టినప్పటి నుంచి మీరు ఏ సంవత్సరంలో పుట్టారో, 1950లో పుట్టారా, 60లో పుట్టారా, 80లో పుట్టారా, 30 మరి ఏ ఇయర్లో పుట్టారా, ఆ టైం నుంచి స్టార్ట్ అవుతుంది మీ డైరీ. ఆ టైం నుండి ఎండింగ్ వరకు ప్రతి డేట్ వేసి, ఏంటండి, డేట్ వేసి, టైం వేసి, సెకండ్లతో సహా మొత్తం ఎప్పటికప్పుడు ప్రింట్ అయితేనే ఉన్నాయి అక్కడ. హల్లెలూయా. మీరు అనుకుంటుండవచ్చు, నేను అడు తిరిగా, నేను ఇటు తిరిగా, ఇటు చేసా, అది చేసా, ఎవరు చూడలేదు. నేను అది చేసినప్పుడు ఎవరు చూడలేదండి, నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరు చూడలేదు, మా పేరెంట్స్ చూడలేదు, నా భార్య చూడలేదు, నా భర్త చూడలేదు. కొంతమంది భర్తలు ఎటెట్టడో తిరుగుతారు, నా భార్యకు తెలియదు కదా అని. నా భార్య ఎంత మాయకురాలో, నేను ఎంత తిరిగి వచ్చినా ఏమి తెలుస్తలేదా మాకు అనుకునేటువంటి భర్తలు ఉన్నారు. నా భర్తకు ఏమీ తెలియదు అనుకునే భార్యలు ఉన్నారు. ఇక కొంతమంది ఇక చాలా తెలివికల్లా ఇప్పుడు యంగ్ జనరేషన్ తయారైంది, మా పేరెంట్స్ ఏమీ తెలియట్లేదు, మీ అంతే దిగువది వస్తుంది. హల్లెలూయా. లేరా ఇప్పుడు? కాబట్టి ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏమేం చేశామో మొత్తం మన యొక్క గ్రంథాలలో మన పేరు మీద రాయబడుతున్నాయి. అవి తెరవబడతాయి అంట. అవి తెరవబడతాయి. తెరవబడ్డ తర్వాత ఏమైతే చూడండి, ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న దాన్ని బట్టి ఏం చొప్పున? క్రియలంటే నువ్వు చేసిన పనుల చొప్పున. చచ్చిపోయిన వాళ్ళందరూ ఇప్పుడు లేచి వచ్చేవరైతే నిలబడ్డారో వాళ్ళందరికీ ఏముంటది? తీర్పు, జడ్జిమెంట్ ఉంది. హల్లెలూయా. ఏముందండి? జడ్జిమెంట్, తీర్పు జరుగుతుంది. సుప్రీంకోర్టులోనో లేకపోతే హైకోర్టులోనో చాలా సంవత్సరాలు తిరిగిన తర్వాత ఒక రోజు ఒక జడ్జిమెంట్ వస్తూ ఉంటుంది కదా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనకు ఒక జడ్జిమెంట్ డే ఉంది. ఆ జడ్జిమెంట్ డే రోజు మరి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయంలో మనం చేసినటువంటి పనులను బట్టి అక్కడ మరి తీర్పు అనేటువంటిది విధించబడుతుంది. చదవండి ఇంకా. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించేసింది. దేవుని స్తోత్రం. సముద్రంలో పడి ఎంతమంది చచ్చిపోయారో సముద్రం అంట దేవునికి అప్పచెప్పేస్తుందంట, హ్యాండ్ ఓవర్ చేసేస్తుందంట దేవుడికి. ఇవో సముద్రంలో, అయ్యా ఈ సంవత్సరం ఆ సంవత్సరంలో ఇంతమంది వచ్చారు, ఎప్పుడెప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఇంతమంది వచ్చారు, అందరికి నీ చేత నీకు అప్పచెప్పేస్తున్నా, సముద్రం అప్పచెప్పేస్తుందంట. హల్లెలూయా. దేవుని స్తోత్రం కనుక. సముద్రంలో పడి చచ్చిపోతే వాడు ఎక్కడ పోయాడో అని అనుకుంటారు. కొంతమంది షిప్లలో వెళ్ళి చచ్చిపోయిన వాళ్ళు మునిగిపోయిన వాళ్ళు అంటారు. ఫ్లైట్లలో ఇప్పుడు ఆ మధ్యలో ఒకసారి 1 year బ్యాక్ 2 years బ్యాక్ ఒక దేశపు ఫ్లైట్
వెళ్తూ వెళ్తూ ఎక్కడో సముద్రంలో పడిపోయింది, ఇంతవరకు దొరకలేదు. సుమారుగా ఒక 20 దేశాల వాళ్ళు ఎంతో సెర్చ్ చేశారు. వాళ్ళు ఎంత సెర్చ్ చేసినా ఇంత ఆధునిక టెక్నాలజీ ఉన్న టైంలో కూడా ఇంతవరకు దొరకలేదని తిరిగి తిరిగి వేసారిపోయారు, ఒట్టి వచ్చేసారు. అంటే ఇప్పుడు ఆ శవాలన్నీ ఏముంటున్నాయి? చనిపోయిన వాళ్ళందరూ సముద్రం ఉన్నారు. సముద్రం ఒకరోజు చచ్చిపోయిన వారిని అప్పచెప్పేస్తుంది దేవుడికి లెక్కలతో సహా. ఇగో ఇంతమంది చనిపోయారు అయ్యా, ఇగో ఇంతమంది దేవుని దగ్గరికి లెక్క. దాని తర్వాత ఇంకా పాతాళము లోకం ఎవరండి? పాతాళ లోకము వాటి వశమునున్న మృతులను అప్పగించాలి. పాతాళ లోకంలో కూడా ఉంటారు. జడ్జిమెంట్ డేకు ముందు ఎక్కడుంటారు? పాతాళ లోకంలో ఉంటారు. పాతాళం తెలుసు కదా? పాతాళ భైరవి సినిమా పేరు ఎప్పుడు వచ్చేది. పాతాళం అంటే అందరు తెలుసు. దేవుని స్తోత్రం కలుగుగాక. చనిపోయిన వాళ్ళందరూ కూడా విశ్రాంతిగా ఉండేటువంటిది ఒకటి ఉంటుంది, దాని తర్వాత పాతాళం ఒకటి ఉంటుంది, రెస్ట్ ప్లేస్ ఒకటి ఉంటుంది, పాతాళ లోకం ఒకటి ఉంటుంది. కాబట్టి ఈ పాతాళ లోకంలో ఎవరుంటారు? రెస్ట్ ప్లేస్ లో ఎవరుంటారు? యేసుక్రీస్తు నమ్మి యేసుక్రీస్తు రక్తంతో కడగబడ్డటువంటి వాళ్ళందరూ కూడా ఒక రెస్ట్ ప్లేస్ లో ఉంటారు. విశ్రాంతి. ఎక్కడ? విశ్రాంతిలో ఉంటారు. ఎందుకంటే వారు పరిశుద్ధులుగా జీవించారు కదా. ఈ పాపాన్ని అంటనీయకుండా, పాప మాలిన్యాన్ని అంటనీయకుండా నీతిగా పరిశుద్ధంగా శరీరాశల్ని, నేత్రాశల్ని, జీవవుడమ్మాన్ని జయించి, ఈ లోకాన్ని జయించి, అనేక కష్టాలు భరించి, నిందలు అవమానాలు భరించి, బంధువులు వద్దంటే, బంధువులు కాదంటే కూడా లేదు నాకు యేసే కావాలి, నాకు ప్రభువే కావాలని బంధువుల మాటలు, లేకపోతే బంధువుల యొక్క తిట్లు, అవమానాలు భరించి, లేకపోతే ప్రభు నమ్ముకున్నవని కులం వాళ్ళు, లేకపోతే పక్కకున్న వాళ్ళు, వాళ్ళు వీళ్ళు దూషిస్తే, కొడితే, చంపితే, వీటన్నిటిని తట్టుకొని ప్రభు కొరకు జీవించి చనిపోయిన వాళ్ళు చనిపోయిన తర్వాత వెంటనే స్వర్గం పోరు, వెంటనే పరలోక రాజ్యం పోరు. ఎక్కడికి వెళ్తారు? విశ్రాంతిలోనికి వెళ్తారు. ఆమె చెప్పుదామా ఒకసారి? ఎక్కడికి వెళ్తారండి? విశ్రాంతి. విశ్రాంతి. చాలా మంది చనిపోయిన తర్వాత చనిపోయిన వాడి గురించి ఏం చేస్తారు? చెప్పాలి. ప్రభువుని ఎరగనటువంటి వాళ్ళు చేసేది ఏంటి? ఎవరు చెప్పట్లేదు? చనిపోయిన వారి కొరకు ఏం చేస్తారండి? చెప్పరేంటి? తెలియనట్టుంటున్నారా? ఏం ఎరగనట్టు పోయి తినొస్తారు బాగానే. దేవుని స్తోత్రం. 3 వద్దులు వదలరు, 5 వద్దులు వదలరు. తెలదా మీకు ఎన్ని వద్దులు ఉంటాయో చనిపోయిన తర్వాత? చెప్పు రాజేష్ గారు, చెప్పండి. ఏమేం చేస్తారు? 3 వద్దులు, 9 వద్దులు, 5 వద్దులు లేవా? కొంతమంది పెడతారు, కొంతమంది పెట్టారు. ఓకే, 9 వద్దులు అయితే ఉంటాయి కదా. 9 తర్వాత ఏముంటాయి? 11 ఉంటుంది. ఎన్ని అయినాయి? 4 అయినాయి. తర్వాత 11 తర్వాత 13. ఎవరు 13 అంటారు? 13 నెల పెట్టడే కదా, పోసడే కదా, తినడే కదా. ఎందుకండి 3 వద్దులకు, 5 వద్దులకు, 11కు ఇదంతా ఎందుకు? ఇదంతా అమ్మా అసలు రహస్యం వేరే ఉంది. అసలు చెప్తలేరు మీరు. పిండాకుడు ఏం పెడతారు? ఏం పెడతారు? పిండం. ఎందుకు పెడతారు పిండాలు? మరి అది చెప్పట్లేదేంటి? ఎంత కోసుకొని తినేది 11, 3, 4, 5 పిండాకుడు ఇవన్నీ దేనికి? ఎవడి ఆత్మ?
బతుకున్నోడు ఆత్మ, సచ్చినోడు ఆత్మ. అది చెప్పాలా. చచ్చిపోయిన వాడి ఆత్మకు ఏం కలగాలంట? దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం? విశ్రాంతి అంటున్నాం. దేవుని స్తోత్రం కలను కాక. బస్ స్టాండ్లలో, ట్రైన్, మన రైల్వే స్టేషన్లలో విశ్రాంతి ఏముంటాయి? సెకండ్ క్లాస్, ఫస్ట్ క్లాస్ ఏముంటాయి? వాటిని ఏమంటారు? చెప్పాలా? విశ్రాంతి గదులని తెలుగులో అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారు? రెస్ట్ ప్లేస్. ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకున్న వారికి ఫస్ట్ క్లాస్ లెవెల్లో విశ్రాంతి ఉంటుంది. అక్కడ ఉంటుందా ఉండదా? ఏముంటుంది అందులో వెళ్తే? చల్లగా వేసి ఉంటుంది. బయటంతా గరం 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 ఉంటుంది వేడితోటి. ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకున్న వాడికి అక్కడ గేట్లో ఒకడు ఉంటాడు, తెలుసా మీకు? ఇంకా నేను థర్డ్ క్లాస్ తీసుకున్నా కానీ ఇందులో ఫస్ట్ క్లాస్కి వెళ్ళిపోతానంటే పోనిస్తారు. అక్కడ రాగానే అక్కడ ఆపురున్నాయి, ఆపు అంటారు, చూస్తారు. ఫస్ట్ క్లాస్ టికెట్ ఉందా? ఉంది, వెళ్ళు. అంటే ఇప్పుడు ఈ ఫస్ట్ క్లాస్ లో ఏముంటాయి? కంఫర్ట్స్ డిఫరెంట్ ఉంటాయి. మంచి సోఫా, మంచి కుషన్ కదా, హాయిగా ఇట్లా కాలు మీద కాలు వేసుకొని పడుకోవచ్చు. చల్లటి గాలిలో హాయిగా పడుకోవచ్చు ట్రైన్ వచ్చే వరకు కదా. అంటే ట్రైన్ వచ్చేంత వరకు విశ్రాంతి తీసుకునేటువంటి ఆ స్థలము కూడా ఎంతో చక్కగా, ప్రశాంతంగా, ఎవరు అల్లరి చేయరు, ఎవరు గొడవ చేయరు, వచ్చేపట్ల హాయిగా రిలాక్స్ కావచ్చు. దాన్ని ఏమన్నారు? విశ్రాంతి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు సాధారణమైన టికెట్ తీసుకున్నావు అనుకోండి, జనరల్ కంపార్ట్మెంట్కి ఏమైనా ఉంటుందా విశ్రాంతి? ఏముండదు. అది ఉంటాయి. దేవుని మహిమ కలను కాక. వస్తూ ఉంటారు, పోతా ఉంటారు, పోతా ఉంటారు, వస్తూ ఉంటారు, దోమలు గుట్టి పంపుతూ ఉంటాయి. విశ్రాంతి ఏమనిపించదు అది. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరికి చనిపోయిన తర్వాత, యేసుక్రీస్తు నందుండి చనిపోయినటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? మీకు అది కూడా చూపిస్తానండి ఇప్పుడు. అది హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఓకే, 14 ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం చూడండి. 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతినందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి అన్నమాట. ఏమైతుంది? విశ్రాంతి పొందుదురు. అంటే మీరు ఎక్కడికి వెళ్తారు? ప్రభునందుండి మృతి నొందిన వారు ధన్యులు. అంటే ప్రభులో ఉండి చనిపోయిన వారు, ప్రభు నమ్ముకొని ప్రభు మార్గంలో చనిపోయిన వారు ఎక్కడికి వెళ్తారు? విశ్రాంతిలోనికి వెళ్తారు. హల్లెలూయా. విశ్రాంతిలోనికి. పాతాళ లోకానికి కాదు, పాతాళ లోకానికి కాదు సుమా. పాతాళ లోకం అంటే చీకటి. గుర్తుపెట్టుకోండి, పాతాళ లోకం అంటే అదొక భయంకరమైన స్థలం. అది నెమ్మది లేని స్థలం పాతాళ లోకం. కాబట్టి ప్రభు యందుండి చనిపోయినటువంటి వారు రెస్ట్ స్థలంలోనికి వెళ్ళిపోతే, ప్రభులో ఉండకుండా చనిపోయిన వారు చీకట్లోకి వెళ్తారు, అంటే పాతాళలోకానికి వెళ్తారు. సరే, ఇప్పుడు పాతాళం ఏం చేస్తుందట 20వ అధ్యాయంలో మనం చూద్దాం. ఇప్పుడు చదివిన మాట మనం చూడండి మళ్ళీ. పదమూడు నుంచి. పురుషులు ఎవరు చదువుతలేరు, మాకెందుకు ఈ వాక్యం అనుకుంటున్నారా? స్త్రీలు మాత్రమే చదివేది అనుకుంటున్నారా? ఇది ఎవరు లేనా చదివేవాళ్ళు? లేడీస్ పని అనుకుంటారా?
చదువు వచ్చిన వారు ఏమైనా ఉంటే చదవండి, చదువు రాని వారు వస్తుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 13వ వచనం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చదువు వచ్చిన వాళ్ళు ఎవరు లేనంటున్నారు. ఇక స్త్రీల నుంచే చదవండి. తమలో ఉన్న మృతులను అప్పగించారు. మరణమును పాతాళలోకమును వాటి వశమున ఉన్న మృతులను అప్పగించారు. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చూసారా ఏమేం పడవేయబడ్డాయి? మరణమును, మృతుల లోకమును, అగ్నిగుండములో పడవేయబడ్డాయి. ఇది నరకం. ఇదేంటిది? నరకం. సో అగ్నిగుండం అంటే నరకం. ఇది అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడుపును పళ్ళు కొరుకుతూ ఉంటాయి. అంటే నరకములో పడేటువంటి వ్యక్తి అనుభవించే పరిస్థితి ఏంటంటే ఎప్పటికీ మండుతూనే ఉంటుంది. అక్కడ మంట ఉంటుంది. ఈ ఆత్మ ఆ మంటలో కాలుతూ ఉండటం వల్ల ఏడుస్తూ పండ్లు కొరుకుతూ, అయ్యో నేను ఎందుకు ప్రభువులోనికి రాలేకపోయాను, ఎందుకు నేను ప్రభు యందు విశ్వసించలేకపోయాను, ఎందుకు నేను ప్రభువుని నమ్ముకోలేకపోయాను అని చెప్పేసి తాను ఏడుస్తూ ఆ విధంగా రోధిస్తూనే ఉంటారు. ఇది ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదండి, యుగ యుగాలు వారు అదే విధంగా ఏడుస్తూ ఉంటారట నాన్ స్టాప్. యుగ యుగాల ఏడుపు మనోవేదన, ఆ మంట తట్టుకోలేక, అగ్ని తట్టుకోలేక. దేవుని స్తోత్రం. ఎంతమందికి కావాలి ఈ భయంకరమైనటువంటి అగ్ని? ఈ అగ్నిగుండం ఎంతమందికి కావాలండి? ఎంతమంది మీరు అగ్నిగుండంలో కావాలనుకుంటున్నారు? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది మనందరినీ అగ్నిగుండంలో వేసి కాల్చడానికి కొరకు కాదు. మనందరినీ కూడా ఆయనతో పాటు ఆ యొక్క పరలోక రాజ్యములో దుఃఖము లేని, ఏడుపు లేని, మరణము లేని, కరువు లేని, బాధ లేని, సంతోషకరమైన, ఆనందకరమైన జీవితాన్ని ఇవ్వటానికే ఈ లోకానికి వచ్చాడు. నీవు అనుభవించాల్సిన శిక్షను ఆయన పైన వేసుకొని, నీవు చేసిన తప్పులకు, పాపాలకు నీవు మరణించాల్సి ఉండగా ఆయనే నీ కొరకు, నా కొరకు 2000 సంవత్సరాల క్రితం మరణించాడు శిలువలో. ఆ మరణించినటువంటి ఆయన కార్చినటువంటి రక్తము ద్వారా మనందరికీ పాప విమోచన దొరికింది, శాప విమోచన దొరికింది. ఈ లోకములో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి శాపగ్రస్తుడే. ఎందుకనంటే ఆదాము అవ్వలు చేసినటువంటి ఆ పని వల్ల శాపం అనేది తరతరాలుగా వస్తూ ఉంది ప్రతి ఒక్కరి మీదకి. కాబట్టి పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా పాపే, శాపగ్రస్తుడే. కాబట్టి ఆ శాపము, పాపము తొలగిపోవాలంటే యేసుక్రీస్తు కార్చిన రక్తము ద్వారా మాత్రమే తొలగిపోతుంది. ఎవరైతే యేసు దగ్గరికి వచ్చి, యేసయ్యా నేను పాపిని తండ్రి, నేను అపరాధిని, నేను శాపగ్రస్తుని, నా పాపము, నా శాపం అంతా కూడా కొట్టివేసి నన్ను నీ రక్తముతో కడిగి నీ విడగా చేసుకో నాయన, నీ కుమారుడిగా చేసుకో, నీ కుమార్తెగా చేసుకొని ఎవరైతే నిజంగా ప్రభువును విశ్వసిస్తారో, ఎవరైతే విశ్వసించిన దానికి గుర్తుగా నీటి బాప్తిసం తీసుకుంటారో వారికి రక్షణ ఇవ్వబడుతుంది. దేని నుండి రక్షణ అంటే ఆ యొక్క 2వ మరణము నుండి రక్షణ. హల్లెలూయా. 2వ మరణం అంటే ఏం తెలుసుకున్నాం? అక్కడ ఏముంటుంది? 2వ మరణంలో ఏముంది? అగ్నిగుండం. హల్లెలూయా. అగ్నిగుండం. కాబట్టి ఆ అగ్నిగుండము నుండి తప్పించబడటానికే బాప్తిసము. మతం మార్చడానికి కాదు, మతం కొరకు కాదండి. చాలా మంది ఏమనుకుంటారంటే బాప్తిసం అంటే అది మతంలో ఒక భాగం. వీళ్ళు మతం పుచ్చుకున్నారని అంటారు. మతం పుచ్చుకోవడం కాదు బాప్తిసం అంటే.
బాప్తిసం అంటే అర్థం ఏంటి తెలుసా? నీవు నరకములో, అగ్నిగుండములో, రెండవ మరణములో పాలు పంపులు పొందకుండా అందులో నుంచి తప్పించుకోవడానికి చేసేటువంటి పనే బాప్తిసము. అర్థమైందా? ఈరోజు ఇంకా ఎవరికైనా అర్థం కాని వాళ్ళు, బాప్తిజం తీసుకొని వాళ్ళు ఉంటే అర్థం చేసుకోండి దయచేసి. మతం పుచ్చుకోవడం కాదు, క్రైస్తవ మతాన్ని పుచ్చుకోవడం కాదు, క్రైస్తవ మతంలోనికి దిగడం కాదు. మరణము నుండి తప్పించుకోవడానికి, అగ్నిగుండం నుంచి తప్పించుకోవడానికి చేసినటువంటి పనే బాప్తిసం. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. మరి ఈరోజు దేవుని మన బిడ్డలిద్దరు కూడా ఈరోజు బాప్తిసం తీసుకొని ఎక్కడి నుంచి తప్పించుకున్నారు? రెండవ మరణం నుంచి తప్పించుకున్నారు. కాబట్టి అగ్నిగుండం అనేటువంటి రెండవ మరణం నుంచి మీకు తప్పించుకోవాలని ఉందా, లేకపోతే అందులో పడిపోవాలని ఉందా? యేసు ప్రభు యొక్క ఉద్దేశం అయితే మీరెవ్వరు కూడా నరకంలో పడొద్దని, ఆ అగ్నిగుండంలో కాలొద్దని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకు తెలుసా? దేవుడు మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా, మీ అందరినీ ప్రేమిస్తున్నాడు. ఇక్కడ జీసస్ లవ్స్ యూ, గాడ్ లవ్స్ యూ. దేవుడికి మీ పట్ల ఎంతో ప్రేమ ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ పక్కకున్న వాళ్ళతో చెప్పండి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పండి. చెప్పారు అందరూ? ప్రేమిస్తున్నాడా లేదా? డౌట్ ఉంది ఎవరికైనా ఉంటే అడగండి. డౌట్ ఉన్న వాళ్ళు అడగచ్చున్నాను. ఏమంటే మాకు కొంచెం డౌట్ అనిపిస్తుంది, మా మీద ప్రేమ ఉన్నట్టు లేదు. ఎవరన్నా ఉన్నారా? ప్రశ్న. ప్రేమ ఉంది కాబట్టి మీరు ఇక్కడికి వచ్చారు. దేవుడి ప్రేమ మీ ముందు కాబట్టి ఇక్కడికి వచ్చి మీరు ఈరోజు మాటలు వింటున్నారు. ప్రేమ లేకపోతే మీరు ఎప్పుడో కొట్టుకుంటారు. ఈరోజు బ్రతుకున్నారండి మీరు భూమి మీద. ఈరోజు బతుకున్నారు తెలుసా? ఎంతమంది గొప్ప గొప్ప ఐశ్వర్యవంతులు, డబ్బులున్న వాళ్ళు, మినిస్టర్లు కూడా ఈరోజు లేరు. హాస్పిటల్ పెడితే ఒక 100 రూపాయలు డాక్టర్ ఫీజు 100-200 కట్టడానికి భయపడే బ్రతుకులు. వాళ్ళు కోట్లు పెట్టేస్తారు, అయినా బ్రతికేరు మనుషులు.